హలో ఫ్రెండ్స్, మనం మహాభారతం శాంతి పర్వంలో భాగంగా జనక మహారాజుకు బ్రహ్మవాదిని సులభకు జరిగినటువంటి సంవాదం గురించి తెలుసుకుందాం. ఓ పితామహ, గృహస్థ ధర్మం వదిలిపెట్టకుండా మోక్షం పొందడం సాధ్యమంటారా? ఈ విషయంలో నాకు సందేహం కలుగుతూ ఉంది అని ధర్మరాజు భీష్మాచార్యులు వారిని అడగగా, భీష్మాచార్యులు వారు ఈ విధంగా సమాధానం చెప్పసాగారు. ధర్మనందన, జనక మహారాజుకు సులభకు మధ్య జరిగిన సంవాదమును వినిపిస్తాను. దానితో నీ సందేహం తీరుతుందనుకుంటాను. విను. పూర్వము జనక మహారాజు పరిపాలిస్తున్న రోజుల్లో ఆయన రాజ్యంలో సులభ అనే స్త్రీ ఉండేది. జనక మహారాజు యోగ ధర్మలంపటంలో చిక్కుకుపోయారు. సులభ జనక మహారాజుకు ఉన్న జ్ఞానం ఎంతో పరీక్షించాలని అనుకుంది. ఒకరోజు సులభ ఒక అందమైన భిక్షుకు వేషంలో జనక మహారాజు దగ్గరకు వెళ్ళింది. జనకుడు ఆమెను ఆహ్వానించి ఆమెకు కడుపు నిండా భోజనం పెట్టించారు. సులభ జనకుని ఇంద్రియ నిగ్రహమును పరీక్షించే నిమిత్తం ఆయనను తన అందచందాలతో ఆకర్షించే ప్రయత్నం చేసింది. సులభ చేస్తున్న కామ వికారములు చూచి జనకుడు నవ్వుకున్నారు. అమ్మా, నీవు ఎవరు? ఎక్కడి నుండి వచ్చావు? ఎక్కడికి వెళ్తున్నావు? నీ భర్త ఎవరు? నీవు ఏం చేస్తుంటావు అని అడిగారు. సులభ మౌనంగా ఉంది. సరే, అది అటులు ఉండని, నేను చెప్పేది విను. నేను పంచశికుడు అనే మునీశ్వరుని శిష్యుడను. ఆయన ద్వారా సాంఖ్యము, యోగము, రాజ్యపాలన అనే 3 విద్యలు అభ్యసించాను. పై చెప్పిన 3 మోక్ష మార్గములు కావున పరతత్వం పొందడానికి ప్రయత్నం చేస్తున్నాను. మోక్షమునకు వైరాగ్యము మూలము. వైరాగ్యము దృఢమైన జ్ఞానంతో లభిస్తుంది. నేను జ్ఞానమును, అందువలన వైరాగ్యము పొందాను. రాజ్యపాలన చేస్తూ రాజ్యసుఖముల మధ్య ఉండి కూడా వాటితో ఎలాంటి సంగమము లేకుండా నిస్సంగుడినై తిరుగుతున్నాను. ఎవరైనా నా కుడి భుజానికి చందనం పులుముతూ నా ఎడమ భుజం నరికినా నేను కోపించను. నాకు మట్టి, బంగారము 2 సమానమే. జ్ఞానము, కర్మ ఈ రెండిటిని అత్యంత నిష్టగా మోక్షం గురించి తెలిసిన వారు చెప్తూ ఉంటారు. నాకు మాత్రం మా గురువు గారి శాసనమే అత్యంత నిష్ట. అదే నాకు 3వ నిష్ట. కొంతమంది గృహస్థాశ్రమంలో ఉంటే ఏదో కీడు జరుగుతుందని సన్యాసాశ్రమం స్వీకరిస్తారు. కానీ మనసులో మాత్రం గృహస్థాశ్రమం గురించి ఆలోచిస్తూ ఉంటారు. మనసులో కోరికలు పెట్టుకొని సన్యాసము స్వీకరించినంత మాత్రాన ఫలితం లేదు. కేవలం దండము, కమండలము ధరించి తలగొరిగించుకొని కాషాయం కట్టినంత మాత్రాన మోక్షం వస్తుందా? రాదు. కేవలం వేషం మార్చినంత మాత్రాన మోక్షము రాదు. ఆత్మజ్ఞానం పొందాలి. గృహస్థాశ్రమంలో ఉండి కూడా ఆత్మజ్ఞానమును పొందవచ్చును. అలాంటి వారికి తుదకు మోక్ష ప్రాప్తి కలుగుతుంది. సన్యాసం స్వీకరిస్తే గృహస్థాశ్రమంలో ఉన్న దుఃఖములు తొలగిపోతాయని చాలామంది సన్యాసమును స్వీకరిస్తారు. కాషాయం కడతారు. రాజుగా నాకు పట్టే చిత్రం ఎలాంటిదో వీళ్ళ కాషాయం కూడా అలాంటిది. అది సుఖాన్నిచ్చిన, దుఃఖాన్నిచ్చిన నాకు రాజులాంఛనమైన గొడుగు తప్పదు కదా. సన్యాసులకు కాషాయం మోక్షాన్నిస్తే నాకు నా ఛత్రము మోక్షాన్ని ఇవ్వాలి కదా. కాబట్టి వలన జ్ఞానము వలనే మోక్ష ప్రాప్తి సాధ్యం. కానీ కేవలం కాషాయం కట్టి కమండలం ధరించి సన్యాసం పుచ్చుకొనిన రాదు. నేను రాజుగా ఉన్న ఈ ప్రాపంచిక సుఖములను త్యజించాను. మోక్ష మార్గాన్ని అవలంబించాను. కాబట్టి నాకు ఈ రాజలాంఛనములు అడ్డురారు.
కానీ నువ్వు నా నిగ్రహాన్ని పరీక్షించడానికి వచ్చావు. దాని వలన నీకేమీ ప్రయోజనం లేదు. ఓ మగువా, నీవు బ్రాహ్మణ స్త్రీవి, యోగినివి, పరుల భార్యవు. ప్రస్తుతం నీ భర్త నీ దగ్గర లేకుండా దూర ప్రాంతంలో ఉన్నట్టు ఉన్నాడు. కానీ నేను క్షత్రియుడును, రాజును, గృహస్థాశ్రమంలో ఉన్నాను. ఆచార వ్యవహారములను నిష్ఠతో పాటిస్తాను. అలాంటి నీవు నా మీద మరులు కొనడం, నా పొందు కోరడం నీకు అపకీర్తి కాదా? నీవు చేసిన ఈ అవినీతి పనికి ఫలితం నీదే సుమ. ఇంకా చెప్తాను విను. నీవు నా మీద కోరికతోనే ఇంతటి అందగత్తె రూపంలో వచ్చావని నాకు తెలుసు. ఈ రూపం నీ యోగశక్తి వల్ల సాధ్యమైంది. నీ బుద్ధి మలినం అయినందువలన నీ స్వరూపం దాచి ఒక అందమైన స్త్రీ రూపంలో నా దగ్గరకు వచ్చావు. ఇది యోగినులు అవలంబించే పద్ధతేనా? ఇప్పటికైనా నీ కుటిల ప్రయత్నములు మాను. ఓ వనిత, నీ శరీరం చూడబోతే చాలా అందంగా ఉంది. మంచి యవ్వనంలో ఉన్నావు. ఇంతటి చిన్న వయసులో నీకు ఇంతటి యోగ మహిమ ఎలా అబ్బింది? నాకు చెప్పవా అని అడిగారు జనక మహారాజు సులభ బ్రహ్మవాదిని. ఆ మాటలకు సులభ బ్రహ్మవాదిని ఇలా బదులు చెప్పింది. జనక మహారాజా, చెప్పేవాడికి వినేవాడికి ఇంపుగా ఉండే మాటలే మంచి మాటలు అనిపించుకుంటాయి. మిగిలినవి మూర్ఖపు మాటలు అనిపించుకుంటాయి. ఈ ప్రకృతి పంచభూతాత్మకం. ఈ పంచభూతములు ఒకదానితో ఒకటి కలిసిపోయినట్టు కనపడతాయి, కానీ ఏవి ఒకదాని మీద ఒకటి ఆధారపడవు. వాటికవే స్వాతంత్ర ప్రతిపత్తి కలిగి ఉంటాయి. ఒక శరీరంలో పంచభూతములు, 10 ఇంద్రియములు, మనస్సు, బుద్ధి ప్రధానమైనవి. ఇవన్నీ కలిసి ఉన్నట్టు ఉంటాయి, కానీ వేటికవే ప్రత్యేకంగా ఉంటాయి. కాబట్టి మనుషులందరూ పై చెప్పిన 17 ప్రధానాంగములతో తయారు కాబడ్డ ఎవరికి వారు ప్రత్యేకంగా ఉంటారు. ఈ చైతన్యము జవనాశ్మం వలె సకల లోకంలోనూ పరుగులు తీస్తూ ఉంటుంది. కాబట్టి ఎవ్వరు ఎక్కడ ఉంటారో, ఎవ్వరు ఎక్కడి నుండి వచ్చారో ఎవరికి తెలుస్తుంది? ఓ రాజా, నిన్ను నువ్వు ఎలా దర్శించుకుంటావో ఈ లోకంలో ఉన్న అందరినీ అలాగే చూడాలి కదా. నువ్వు ఒకటి, నేను ఒకటి కాదు కదా. అటువంటప్పుడు నువ్వు ఎవరు, ఎక్కడి నుండి వచ్చావు అని నన్ను అడగడం ధర్మమా? ఓ రాజా, నీవు క్షత్రియుడు. నీ పాలల్లో ఉన్నవారిని మంచివారు, మధ్యస్థులు, చెడ్డవారు అని విభజించి పాలిస్తూ ఉంటావు. సామధాన భేద దండోపాయములతో శత్రువులను జయిస్తూ ఉంటావు. మరి నీవు ముక్తి కోసం పాటుపడే యోగివి ఎలా అవుతావు? ఇదేనా ముక్తి మార్గము? కాబట్టి ఓ రాజా, నీవు ఈ విషయ వాంఛలతో, జయాభిలాషతో ఉన్నావు కాబట్టి ముక్తి మార్గములో లేవు. నిన్ను నువ్వు జ్ఞానిగా అనుకుంటున్నావు. ఇది ఒక మానసిక రుగ్మత. లేకపోతే నాకు ఇన్ని నీతులు చెప్తావా? ఎందుకైనా మంచిది, నీ బంధువులకి చెప్పి వైద్యుల్ని సంప్రదించి చికిత్స చేయించుకో. ఈ మానసిక రుగ్మత నుండి బాగుపడతావు. నేను చెప్పిందంతా విను కూడా. నువ్వు నేను ఎందులకు ముక్తులను కాను అని నన్ను అడిగితే దానికి సమాధానం చెప్తాను, విను. నీవు మహారాజు. ధర్మము, అర్థము, కామము అనే 3 పురుషార్థములో, రాజతంత్రములలోనూ ఎల్లప్పుడూ నిమగ్నమై ఉంటావు. నీవు మేలుకోమని, స్నానం చేయమని, భోజనం చేయమని నీ సేవకులు చెప్తే గాని చేయు. ఇంకా నీ చుట్టూ సుందరీమణులు ఉంటారు, మంత్రులు, సేనాపతులు ఉంటారు. వారందరూ నీ పనులు నిన్ను చేసుకోనివ్వరు. అన్నీ వారే చేస్తామంటారు. నీ మెప్పు కోసం పాకులాడుతుంటారు. నీకు ఏ పని చేయడానికి
స్వాతంత్రత ఉండదు. నీ భోజనం కూడా వారే కొసరి కొసరి తినిపిస్తూ ఉంటారు. నీ ఇష్టం వచ్చిన భోజనం చెయ్యనివ్వరు. ఇంకా నీవు అర్హులెవరో అనర్హులెవరో తెలుసుకొని దాన ధర్మాలు చేయాలి. ఇంకా ధనం ఎలా కూడబెట్టాలి అనే ఆలోచన. ఇంకా నీ పక్కనే ఉంటూ నీ కింద గోతులు తవ్వే విరోధులను ఒక కంట కనిపెట్టి ఉండాలి. కాబట్టి ఓ రాజా, రాజులకు దుఃఖాలు ఎక్కువ, సుఖాలు తక్కువ. మరి అలాంటి రాజులు ముక్తి మార్గంలో ఎలా పయనిస్తారు? విశేషించి నువ్వు ముక్తి మార్గంలో ప్రయాణం చేస్తున్నావు అంటున్నావు. ఎలాగా? కాబట్టి రాజులు ముక్తి మార్గంలో పయనించడం అబద్ధం. ఓ రాజా, ఇంకా అసలు విషయానికి వస్తాను. నీకు పంచశిఖ మహాముని మోక్ష మార్గమును ఉపదేశించారు అన్నావు. కానీ నేను నీ దగ్గరికి రాగానే అసహించుకున్నావు. ద్వంద్వములకు అతీతులైన ముక్తులు అనుసరించే మార్గమా ఇది? మోక్షాసక్తుడు ద్వంద్వములు వదిలిపెట్టాలి. దేని మీద అపేక్ష ఉండకూడదు. నిర్వికారంగా ప్రశాంతంగా ఉండాలి. ఏ పరిస్థితుల్లో కూడా నీ మనస్సు చెలించకూడదు. ఇంకా చెప్తాను విను. యతులు జనావాసాలను వదిలిపెట్టి అరణ్యముల్లో నివసించాలి. నీవు ముక్తుడు. నీ మనస్సు ఎలాంటి వికారములు లేకుండా శూన్యంగా ఉంటుంది అని నీ మనస్సులోనికి ప్రవేశించాను. కానీ నీవు ముక్తుడు కావు. అదే నా తప్పు. అదీ కాకుండా నేను నిన్ను కాలితో కానీ చేతితో కానీ తాకను కూడా తాకలేదు. మరి నన్ను చూచి నువ్వు ఎందుకు భయపడ్డావు? నన్ను అనవసరంగా ఎందుకు దూషించావు అని పలికి ఆ సులభ పక్కనే ఉన్న అమాత్యులను చూచి, ఓ రాజా, వీరంతా పెద్దవారు. వీరంతా వింటూ ఉండగా మీరు ఇలాంటి తులువు మాటలు మాట్లాడడం మీకు ధర్మమా? ఎదుటి వారిని కించపరచడం మంచి పద్ధతేనా? దీనివలన మీకు మీ గొప్పతనానికి హాని కలగదా? అత్యంత గోప్యమైన స్త్రీ పురుష సంబంధం గురించి బహిరంగంగా మాట్లాడడం దుష్టుల లక్షణం కాదా? ఎటువంటి నికృష్టుడు కూడా ఇలాంటి పనికి పాల్పడ్డు. మహారాజులైన మీకు ఈ విధంగా మాట్లాడడం ధర్మమా? నేను ఒక యోగిని. తామరాకు మీద నీటి బొట్టు వలె ఈ జీవితం గడుపుతున్నాను. నా గురించి నీవు తెలుసుకోలేకపోయావు. అసలు నీకు పంచశిఖ మునీశ్వరుడు ముక్తి మార్గం బోధించడం అంతా అబద్ధం అని నాకు తోస్తూ ఉంది. రాజా, ఇన్ని మాటలు ఎందుకు? కానీ నీవు అటు గృహస్థాశ్రమము ధర్మమును విడిచిపెట్టావు, ఇటు మోక్ష మార్గముకు దూరం అయ్యావు. రెండిటికి చెడ్డ రేవడు అయ్యావు. నీకు అన్నీ తెలుసు అనే భ్రమలో బతుకుతున్నావు. ముక్తులు కలవడం సాధారణం. ఆకాశం శూన్యం. ఆకాశం కలిస్తే శూన్యంలో కలిసినట్టే. మిగిలేది శూన్యమే. కానీ నీ ముక్తి మార్గము శుద్ధ అబద్ధం. అందుకనే నేను నీ వద్దకు వచ్చినప్పుడు నీ మనస్సు చలించింది. నీ ముక్తి మార్గం అబద్ధం అని చెప్పడానికి ఇది చాలదా? పోని మనము ముక్తులము కాదు అని అనుకుందాం. ఆ పరిస్థితుల్లో కూడా మన కలయిక నిందించదగింది కాదు. ఎలాగంటే నా గురించి చెప్తాను విను. నేను ప్రశస్తమైన చరిత్ర గల ప్రధాన మహారాజు వంశంలో జన్మించాను. కాబట్టి నేను క్షత్రియకాంతను. నా పేరు సులభ. మా పూర్వీకులు శతశృంగ పర్వతం మీద ఎన్నో యజ్ఞములు యాగములు చేశారు. సాక్షాత్తు దేవేంద్రుడు వారి వద్దకు వచ్చి వారితో పరమార్థం గురించి సద్గోష్ఠి చేస్తూ ఉండేవారు. నాకు వివాహం చేసుకోవడానికి తగిన పురుషుడు దొరకలేదు. అందుకని మోక్ష మార్గంలో వెళ్తున్నాను. కాబట్టి నీవు అనుకున్నట్టు మనం కలిస్తే వర్ణ సంకరం కాదు. ఎందుకంటే నేను బ్రాహ్మణ స్త్రీని కాను, క్షత్రియ కాంతను. ఇంతవరకు వచ్చిన తర్వాత ఇంకా దాపకరకం ఏముంది?
జనక మహారాజు పంచశిఖ మహర్షి దగ్గర ముక్తి మార్గం ఉపదేశం పొందాడు కదా, నిజంగా జనకుడు ముక్తి మార్గంలో పయనిస్తున్నాడో లేదో అని పరీక్షించడానికి నేను నీ దగ్గరికి వచ్చాను. నీ మాటల వల్ల నీవు ముక్తి మార్గంలో పయనించడం లేదని, నీ మాటలన్నీ అబద్ధాలు అని తేలిపోయాయి అని అనర్గళంగా మాట్లాడిన మాటలు విని జనక మహారాజు మారు మాట్లాడలేదు. జనకుడి మొహం చూచి నవ్వుతూ సులభ ఇలా అన్నది, ఓ జనక మహారాజా, నీవు ముక్తుడువో కావో అని పరీక్షించడం అగ్ని వేడిగా ఉంటుందా చల్లగా ఉంటుందా అని పరీక్షించడం లాంటిదన్నమాట. నేను చేసింది కేవలం నా అజ్ఞానం అని తలంచు. ఓ జనక మహారాజా, నీవు నాతో మాట్లాడిన మాటల్లో ఇషుమంతు కూడా అసత్యము దోషము లేదు. నీవు మునులచే కీర్తింపబడ తగినవాడు. నీకు మోక్షము కరతాళమాలకం. ఈ విషయం నాకు బాగా తెలుసు. నేను రాగానే మీరు నన్ను ఎంతో గౌరవించారు. అందుకని మీతో అలా మాట్లాడితే ఎలా ఉంటుందో చూద్దామని ఏదో హాస్యమునకు అలా మాట్లాడాను. ఎందుకంటే నేను చెప్పినవన్నీ అబద్ధములు. నేను నిన్ను పరీక్షించడానికి వచ్చాను అన్న మాట మాత్రం సత్యం. నేను చేసిన అపరాధమును సౌజన్యమూర్తులైన మీరు మన్నిస్తున్నారని ఆశిస్తున్నాను అని అన్నది సులభ బ్రహ్మవాదిని. ఆ మాటలను జనక మహారాజు అతని మంత్రులు కూడా చాలా తేలిగ్గా తీసుకున్నారు. ఆమె వాక్చాతుర్యానికి సులభను అభినందించారు. ఆ రోజుకు సులభ అక్కడే ఉండి జనక మహారాజు ఆతిథ్యం స్వీకరించి మరునాడు తన దోవన తాను వెళ్ళిపోయింది. ధర్మనందన, ఈ సులభ జనకుని సంవాదంతో నీ సందేహములు తీరినివి కదా అని భీష్మాచార్యుల వారు ధర్మరాజుకి, జనక మహారాజుకి, బ్రహ్మవాదిని సులభకు మధ్య జరిగినటువంటి సంవాదమును వినిపించారు. ఇది మనకి మహాభారతం శాంతి పర్వం షష్ఠ ఆశ్వాసము ప్రథమ భాగంలో ఉంటుంది. మూలం మహాభారతం, తెలుగు అనుసరణ కవిత్రయం పాదరేణువు మొదలు వెంకట సుబ్రహ్మణ్యం గారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.